పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ కామెంట్స్ తో షాక్ అయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. పాక్ భారత్ మధ్య సంబంధాల గురించి అడగటంతో షరీఫ్ నోటి వెంట ఒక్క మాట రాలేదు. అదే సమయంలో షరీఫ్ ప్రసంగించిన టైంలోనూ మరో ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్ గాజా శాంతి సదస్సులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు జరిగాయి. ఈజిప్ట్ షర్మ్ ఎల్ షేక్ వేదికగా గాజా శాంతి సదస్సు జరిగింది. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో పాటు బ్రిటిష్ ప్రధాని కీర్ స్మార్టర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వంటి 25 మంది దాకా ప్రపంచ నేతలు పాల్గొన్నారు. ఈ సదస్సు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి నిర్వహించారు. హమాస్ దాడి తర్వాత గాజాలో మొదలైన యుద్ధానికి ముగింపు పెట్టేందుకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్లాన్ మొదటి దశను అమలు చేయడానికి ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు. సమ్మిట్లో గాజా పునర్నిర్మాణం, భవిష్యత్ పాలసీ, మానవత్వ సహాయాలు, ప్రాంతీయ భద్రతపై చర్చలు జరిగాయి. మీట్లో మాట్లాడిన ట్రంప్ భారత్ను ప్రశంసించారు. భారత్ గొప్ప దేశమని పేర్కొన్నారు. అక్కడ తనకు మంచి మిత్రుడు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తారని మోదీ గురించి చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే ట్రంప్ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. భారత్, పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా ముందుకు సాగుతాయని అన్నారు. అయితే ఆయన అలా మాట్లాడుతూ పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ వైపు చూశారు. అంతేకాదా అని షరీఫ్తో అన్నారు. అంతే, పాక్ పీఎంకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. బిత్తరపోయి చూశారు. గ్యాప్ తీసుకుని నవ్వి ఎస్ అనే సమాధానం ఇచ్చాడు పాక్ పీఎం. ఈ పరిణామంతో పక్కనున్న మిగతా దేశాల నేతలు చిన్నగా నవ్వుకున్నారు. మరోవైపు షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ట్రంప్ భజనకే పరిమితమయ్యారు. ఇండియా, పాకిస్తాన్ 2 అణుశక్తి దేశాలని అన్నారు. ట్రంప్ బృందం మధ్యవర్తిత్వం చేయకపోతే యుద్ధం చెప్పలేని స్థాయికి వెళ్లేదన్నారు. ఇప్పటికే 7 యుద్ధాలు ఆపిన ట్రంప్ గాజాతో 8వ యుద్ధం ఆపారని అన్నారు. అలాంటి వ్యక్తిని తాను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నట్లు పాక్ పీఎం షరీఫ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో వెనకాలే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తలపట్టుకుని నోటి మీద చెయ్యి వేసుకుని షాక్ ఇచ్చినట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీకి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదు. దూతగా మంత్రి కీర్తివర్ధన్ సింగ్ను పంపారు.